రేఖా చిత్రం ఇదొక మలయాళం థ్రిల్లర్ సినిమా. థియేటర్‌లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది. బట్ థియేటర్‌లో లేట్‌గా చూడడంతో అప్పుడు రివ్యూ ఇవ్వలేదు. రేపు సోనీ లివ్‌లో రిలీజ్ అవుతున్న సందర్భంగా మీకు రివ్యూ ఇవ్వాలని డిసైడ్ అయ్యా. టోటల్‌గా 2 అవర్స్ 19 మినిట్స్ ఉన్న ఈ సినిమా ఎలా ఉందని తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రివ్యూస్‌తో పాటు అసలు ఏ మూవీస్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లాట్ విషయానికొస్తే ఒక వ్యక్తి అడవుల్లోకి వెళ్ళి అతను తన ఫ్రెండ్ అండ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కలిసి కొన్నేళ్ల క్రితం మర్డర్ చేశాము. ఆ బాడీని ఈ ప్లేస్‌లోనే పాతిపెట్టామని చెప్తాడు. అసలు ఎవరు వీళ్ళు? చంపిందెవరిని? అండ్ ఎందుకన్నది మిగతా స్టోరీ. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఆన్ పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. ఒక నార్మల్ పోలీస్ ఫేస్ చేసే రియల్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ చుట్టూ అల్లుకున్న సిట్యుయేషన్స్ అన్నీ నీట్‌గా ఉంటాయి. ప్రీ ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్‌లో వచ్చే రివీలేషన్స్ మంచి సర్ప్రైజెస్‌ని ఇస్తాయి. ఇంతకంటే ఏముంటుంది కేసులో అనుకున్న ప్రతిసారి ఒక కొత్త పాయింట్‌ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో ఇది మనం బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఒక పజిల్‌ని సినిమా మొత్తం స్ప్రెడ్ చేసి హీరోతో పాటు మనల్ని కూడా సాల్వ్ చేయడమే లాగా ప్రెజెంట్ చేశారనమాట. మంచి గెస్ గేమ్ ఆడిస్తారు. స్టోరీ సెటప్ కూడా ఒక మేజర్ హైలైట్. మర్డర్ కేస్‌ని మమ్ముట్టి లాంటి స్టార్ సినిమాకి ఎలా కనెక్ట్ అవుతుంది అన్న ఐడియా యూనిక్‌గా అనిపించింది. మంచి లాజిక్‌తో బిలీవబుల్‌గా ప్రెజెంట్ చేసిన విధానానికి క్లాప్ కొట్టాల్సిందే. మమ్ముట్టిని చూపించకుండా ఆయన ప్రెజెన్స్‌ని ఫీల్ అయ్యేలాగా చేసి ఆ స్టార్ పవర్‌ని సినిమాకి యూజ్ అయ్యేలా వాడుకున్నారు. ఇంకా హీరో అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ హైలైట్. నిజం చెప్పాలంటే విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. లాస్ట్ దాకా చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ మెయింటైన్ చేశారు. వీళ్ళు కాకుండా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే క్యారెక్టర్స్ కూడా వాల్యూని యాడ్ చేస్తాయి స్టోరీకి. బీజీఎం సినిమాకి తగ్గట్టు మనల్ని వీలైనంత ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంటాయి. వింటేజ్ అండ్ కరెంట్ లుక్‌లో కాంట్రాస్ట్స్, కలర్స్, క్యాప్చర్ చేసే ప్యాటర్న్స్ ఇలా అన్నిటిని రియలిస్టిక్ అండ్ బిలీవబుల్‌గా ప్రెజెంట్ చేశారు. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, ఫస్ట్ హాఫ్ చాలా సింపుల్ అండ్ స్లోగా ఉంటుంది. టిపికల్ మలయాళం సినిమా లాగా సెటప్ అండ్ క్యారెక్టర్స్‌కి టైం తీసుకుంటారు. క్లైమాక్స్‌కొచ్చేసరికి అన్నీ లింక్ అయినా ఇనీషియల్ పార్ట్స్ ఇంకొంచెం టైట్‌గా ప్రెజెంట్ చేయాల్సిందే. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండొచ్చు అనిపించింది. అండ్ మెయిన్ రీజన్ ఏదైతే ఉందో అది మనకి సెకండ్ హాఫ్ మధ్యలో అర్థమవుతుంది. కానీ దానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ యాడ్ చేయడంతో డిఫరెంట్‌గా అనిపించింది. అలా కాకుండా రీజన్ కూడా బెటర్‌గా ఉంటే బాగుండేది అనిపించింది. పర్ఫార్మెన్సెస్ పరంగా ఆసిఫ్ అలీ, అన్స్వరన్, మనోజ్ కే జైన్, జరీన్ ఇలా అందరూ సినిమాని ఎలివేట్ చేసే పర్ఫార్మెన్సే ఇచ్చారు. జరీన్ అండ్ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్సెస్ ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా రేఖా చిత్రం ఇస్ ఎ యూనిక్ అండ్ ఆథెంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఆ డీటెయిల్స్ అండ్ సస్పెన్స్ ఫ్యాక్టర్స్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. హిట్ ఫస్ట్ పార్ట్ నచ్చుంటే మీకు మోస్ట్‌లీ ఈ సినిమా కూడా నచ్చుతుంది. చూసేయండి. చూసాక మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. అదే సినిమా ఎలా ఉందో వచ్చి కామెంట్స్‌లో చెప్తే మీ రివ్యూ కూడా నేను చదువుతాను. రిప్లై కూడా ఇస్తాను. సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.